18 నెలల కొత్త ప్రభుత్వ పరిపాలనలో కూడా విశాఖపట్నంలో పెట్టుబడి సదస్సులు జరిగాయి. చాలా మంది వస్తున్నారు అంటున్నారు. ఇటుపక్క ఏదైతే క్యాపిటల్ ఇన్కమ్ ఉంటేనే కనుక మనం ముందుకెళ్ళొచ్చు అనేది బాబు గారి వాదన. గత ప్రభుత్వాలు కూడా సంక్షేమ పథకాలు 9 ఇచ్చాయి. ఇప్పుడు 6 పథకాలు ఉన్నాయి. ఎలా ఉంది, ఎలా జరుగుతుంది? సంక్షేమ పథకాలు అయితే ఇంతకు ముందు ఎలా జరుగుతున్నాయి అదే విధంగా జరుగుతున్నట్టు అనిపిస్తుందండి. డెవలప్మెంట్ సైడ్ అయితే అంటే గవర్నమెంట్ అనౌన్స్ చేసే అనౌన్స్మెంట్స్ కానీ అవి చూస్తుంటే చాలా ఎక్కువగా పెట్టుబడులు వస్తున్నట్టు అయితే కనబడుతున్నాయి. రియాలిటీ ఎంతవరకు అవుతాయి అన్నది మనం కొంచెం ఇంకా టైం పడుతుంది అనుకుంటా. బట్ ఓవరాల్ గా అయితే బెటర్ గానే ఉంది న్యూ గవర్నమెంట్. చూసుకున్నట్లయితే ఒక పక్క ఈ ఉచిత పథకాలకి ఎక్కువ శాతం బడ్జెట్లు అవుతున్నాయి అంటున్నారు. 2.66 లక్షల కోట్లు 18 నెలల్లో అయినాయి అంటున్నారు. కొంచెం ఈ ఉచితాలకి ఏదన్నా కొంచెం ఆపిన అంటే కొంచెం అర్హులకి నిజమైన అర్హుల్ని ఒకసారి స్క్రూటనైజ్ చేసి ఇచ్చి మిగతా కొంచెం పక్కన పెడితే బాగుంటుంది. అంటే గతంలో ఇచ్చారు కాబట్టి ఇంక ఇవ్వక తప్పదు. డెఫినెట్ గా యాక్చువల్ గా అలాగా స్క్రూటనైజ్ చేసి ఇవ్వటం వల్ల యాక్చువల్ ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి ఈ లబ్ధి అన్నది చేకూరుతుంది. కానీ ఇప్పుడు ఆల్రెడీ ఒక గవర్నమెంట్ అలా కంటిన్యూ చేసింది. వీళ్ళు కానీ ఇప్పుడు ఆ స్టాండ్ తీసుకున్నారు అనుకోండి, డెఫినెట్ గా వీళ్ళకి నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి డెఫినెట్ గా వీళ్ళు అయితే ఆ వేలో వెళ్ళరు అని చెప్పేసి అనుకుంటున్నాను నేను. మాజీ ముఖ్యమంత్రి గారు కూడా మీడియా ముఖంగా కొన్ని మాట్లాడుతున్నారు. విద్యా వైద్యం ఈ రంగాలు కొంచెం నిర్వీర్యమైనట్టుగా, ఆరోగ్యశ్రీ బదులు ఆరోగ్య బీమా అంటున్నారు, April 1 నుంచి అమలు అంటున్నారు. అనేక గృహాలు గతంలో మేము ఇచ్చిన బాండ్లు కూడా క్యాన్సిల్ అయ్యి మళ్ళీ ఇస్తామంటున్నారు. ఇదంతా కొంచెం గందరగోళంగా ఉంది. సో ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించే విధానంలో ఇవి నిర్వీర్యం అయిపోతాయి. ఎందుకంటే సార్ మెడికల్ కాలేజీలు కానివ్వండి, విశాఖ స్టీల్ కానివ్వండి, ఇవంతా ప్రైవేటీకరణ అంటున్నారు. కొంతవరకు చేసి కంట్రోల్ మనం తీసుకోవడం బెస్ట్ అంటారు. ఒక 70% మన కంట్రోల్లో ఉంటుందా? ప్రైవేటీకరణకు వచ్చేవాళ్ళు మరి వాళ్ళ షరతులు ఉంటాయి కాబట్టి ఎలా ఉంటుంది? ప్రైవేటీకరణకు వచ్చేపాటికి వాళ్ళ షరతులు ఉంటాయండి. మనం రెండు చూడాలి. ఒకటి డెవలప్మెంట్ సైడ్ చూడాలి. ఈవెన్ ఇప్పుడు మనం ప్రైవేట్ వాళ్ళని ఇంక్లూడ్ చేస్తేనే డెవలప్మెంట్ అన్నది ఇంకా కొంచెం ఫాస్ట్గా ఉంటుంది. అకౌంటబిలిటీ కూడా ఎక్కువ ఉంటుంది యాక్చువల్గా గవర్నమెంట్తో కంపేర్ చేసుకుంటే. సో అది ఉండాలి. అదే విధంగా పేదలు ఎవరైతే మధ్యతరగతి వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా వాటిని తీసుకునే విధంగా ఉండాలి యాక్చువల్గా. సో రెండు మేనేజ్ అవ్వాలంటే డెఫినెట్ గా పీపీపీ అన్నది గుడ్ ఆప్షన్ యాక్చువల్లీ నా వైజ్ చూస్తే. బట్ మనం వాళ్ళు ఎన్షూర్ చేసుకోవాల్సింది ఏంటంటే ఈ పేదలకు కానీ మధ్యతరగతి వాళ్ళకి కానీ ఎటువంటి ఇంపాక్ట్ కాకుండా అవి ఎగ్జిక్యూట్ అవుతుంటే డెఫినెట్ గా దట్ ఈస్ గుడ్ అప్రోచ్. డెవలప్మెంట్ అంశాలకు సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు అంటే, మొన్న కోనసీమ జిల్లాలో పర్యటన నిమిత్తం కూడా మాట్లాడారు. ఒక 15 ఏళ్ళు సమయం ఇవ్వగలిగితే స్టాండర్డైజ్డ్ డెవలప్మెంట్ మీ చూపించగలమంటున్నారు. కొంచెం సమయం ఇవ్వచ్చా? ఎందుకంటే ప్రజల మైండ్ సెట్ ఒకలాగా ఉంటుంది ప్రతి 5 ఏళ్లకి కూడా. మరి ఎలా ఉంటుంది? డెఫినెట్ గా అండి ఇవ్వాలి. ఆ టైం అంటే 15 years అని అయితే నేను అన్నాను. కానీ అట్లీస్ట్ ఈ 5 years కంప్లీట్ అయ్యేలోపు ఒక షేప్ అన్నది మనకి బేస్ అన్నది క్లారిటీ వస్తుంది అని చెప్పేసి అనిపిస్తుంది. డెఫినెట్ గా దాని బేస్ మీదుగా మనం నెక్స్ట్ టర్మ్ వాళ్ళకి ఇవ్వాలా లేదా అన్నది కన్సిడర్ చేసుకోవచ్చు. మాజీ ముఖ్యమంత్రి గారు కూడా ఇదే మాటలు ఏమంటున్నారంటే, ప్రస్తుతం రైతాంగం అనేది కొంచెం సంక్షోభంలో ఉంది. మొన్న ఈ 2 తుఫాన్ల ఎఫెక్ట్ తో పాటు ఏదైతే గిట్టుబాటు ధరలు లేవు, రెండో చూసుకుంటేనే అరటి రైతులకి కేజీ వచ్చేతలకి ₹10 అంటున్నారు సార్. ఈ విధానాలన్నీ చూస్తే కొంచెం వాళ్ళని ఆదుకోవడంలో కొంచెం నిర్వీర్యమైంది, వ్యవస్థలో కూడా నిర్వీర్యం అవడంతో కొంచెం వెనకబడింది అంటారు. కానీ ఇన్పుట్ సబ్సిడీలు ఈ యొక్క ఏదైతే ఉందో ఇన్సూరెన్స్లు అందితే కొంచెం మనకు చేకూరినట్టే రైతులకు లబ్ధి అంటారు. అవునండి. ఈవెన్ అంటే ఈ తుఫాన్లు కానీ ఇవి రావడం వల్ల చాలా మంది పేదవారు మధ్యవాళ్ళు కొంచెం నష్టపోయారు. వాళ్ళ డెఫినెట్ గా ప్రభుత్వం ఎంతో కొంత సహాయం అన్నది చేయాలి. అంటే వాళ్ళ దగ్గర నుంచి ఉన్నది కానీ ఇంకొంచెం ఎక్స్పెక్టెడ్ లెవెల్లో పీపుల్ దగ్గర ఏంటంటే కొంచెం ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉన్నది. సో దాన్ని రీచ్ అవ్వడానికి గవర్నమెంట్ ట్రై చేయాలి యాక్చువల్గా. సో ఈ తుఫాను ఇలాంటివి ప్రకృతి వైపరీత్యాలు అన్నవి ఎవరు ఎక్స్పెక్ట్ చేసినవి కాదు. కాబట్టి ఇలాంటి వాటికి కూడా సమ్ ఎలకేషన్ అన్నది, ఫండ్ ఎలకేషన్ అన్నది బడ్జెట్ లో వాళ్ళు క్రియేట్ చేసుకోవాలి. అంటే ఇంతకు ముందు కూడా ఉన్నది, దాన్ని యాక్చువల్గా కొంచెం ఎక్కువ పర్సంటేజ్ ఇంక్రీజ్ చేసుకోవాలి. మనలాంటి ఆంధ్ర లాంటి రాష్ట్రాలకి ఈ తుఫాను ఇలాంటివి అన్నవి ఫ్రీక్వెంట్ గా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ ఫండ్ అనేది కొంచెం ఎక్కువ క్రియేట్ చేస్తే ఇలాంటివి వచ్చినప్పుడు ఇంకా ఎఫెక్టివ్ గా మనం మేనేజ్ చేసుకోగలుగుతాం. సామాన్యుడి పరిస్థితి ఎలా ఉంది సార్? అందులోనూ ప్రప్రథమంగా చూసుకుంటే డెవలప్మెంట్ కాన్సెప్ట్లు ఆల్రెడీ ముందడుగు పడినాయి అంటున్నారు కాబట్టి ప్రభుత్వాలు. ఈ విధంగా చూసుకుంటే ఏదన్నా కొంచెం ఈ 18 నెలల్లో కానివ్వండి, ఈ కొత్త ప్రభుత్వాలు ఎన్డీఏ భాగస్వామ్యంలో వచ్చిన కూటమి ప్రభుత్వం రాగానే ఏదైనా రియల్ ఎస్టేట్ ఏమైనా కొంచెం కదిలినట్టు అనిపిస్తుందా? రియల్ ఎస్టేట్ వైజ్ అయితే అంత ఎక్కువ మూవ్మెంట్ కనిపించట్లేదండి నాకు అనిపించినంత వరకు.
ఎక్కడ కొనేవాళ్ళు కానీ అమ్మేవాళ్ళు ఉన్నారు కానీ కొనేవాళ్ళు చాలా తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. యాక్చువల్గా ఆ రేట్స్ అన్నవి చెప్తున్నారు కానీ ఆ రేట్లలో యాక్చువల్గా ఎక్కడ సేల్ అన్నది జరగట్లేదు. బట్ స్లైట్ ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది కానీ ఇట్ ఈస్ నాట్ లైక్ ఎక్స్పెక్టెడ్ లెవెల్లో అయితే లేదు. అంటే వాళ్ళు ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ వచ్చే ముందు మేము వచ్చి రాగానే ఒక హైప్ క్రియేట్ చేసేస్తాము, రియల్ ఎస్టేట్ ఇంప్రూవ్ అయిపోతుంది అన్న ఆ లెవెల్లో అయితే లేదు. కానీ బట్ దెర్ ఇస్ ఏ ఇంప్రూవ్మెంట్. యాక్చువల్లీ మేబీ ఇంకొంచెం అడిషనల్ టైం పడుతుందేమో. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఫైనల్ క్వశ్చన్ సార్, చూసుకుంటే స్థానిక సంస్థల ఎన్నికలు ఏవైతే మున్సిపాలిటీకి సంబంధించి కానివ్వండి, కార్పొరేటర్ కానివ్వండి, గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ ఎన్నికలు కానివ్వండి, జనవరి అనంతరం ఉంటుందని స్టేట్ ఎలక్షన్ చెప్పింది, కమిషన్ చెప్పింది. ఎలా ఉండబోతుంది? ఈ 18 నెలల పరిపాలన చూస్తున్నారు కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో హైప్ ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ఈ డెవలప్మెంట్ అంశాలన్నీ చూస్తున్నారు కాబట్టి ప్రజలు. గ్రామాల్లో మైండ్ సెట్లు వేరుంటాయి, నగరాల్లో మైండ్ సెట్లు వేరుంటాయి ప్రజలవి. మరి ఎలా ఉండబోతుంది? నాకు అనిపించినంత వరకు అయితే ఈ 18 months సాటిస్ఫాక్టరీగానే ఉందండి. ఇట్ ఈస్ నాట్ బిలో సాటిస్ఫాక్టరీ ఆర్ ఆ రేంజ్ అయితే కనిపించట్లేదు. మినిమం సాటిస్ఫాక్షన్ అయితే కనబడుతుంది. మేబీ ఎక్స్పెక్టెడ్ లెవెల్ రీచ్ కాకపోవచ్చు కానీ బట్ మినిమం సాటిస్ఫాక్షన్ అయితే ఉన్నది అనుకుంటున్నాను. డెఫినెట్గా ఇది అధికార పక్షానికి డెఫినెట్గా ఎడ్జ్ ఉంటుంది.